హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈ మధ్యలో ఫామ్ హౌస్లు అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. చాలా మంచి డిమాండ్ వస్తుంది. ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అంటున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం తక్కువ బడ్జెట్లో మంచి ఫామ్ హౌస్లు అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ ఫామ్ హౌస్ ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే నవభూమి డెవలపర్స్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనం ఈ లొకేషన్ చూస్తున్నామో 14.5 ఎకరాస్లో ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీంట్లో మనకు సింగిల్ బెడ్రూమ్ ఫామ్ హౌస్లు ఉంటాయి, 2 BHK ఫామ్ హౌస్లు ఉంటాయి, అదేవిధంగా 3 BHK ఫామ్ హౌస్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ నేనైతే ఒక 3 BHK ఫామ్ అయితే నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈ ఫామ్ హౌస్ మనకు 847 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు 3 BHK ఫామ్ హౌస్ అండి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి ఎంటర్ కాగానే స్పేషియస్గా మంచి కార్ పార్కింగ్ ఉంటుందన్నమాట. పక్కకే చూస్తే ఈ విధంగా మంచిగా గార్డెన్, ఎవ్రీథింగ్ వీళ్ళే దగ్గరుండి మనకి ఇవన్నీ చేసి ఇస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాచ్మెన్ ఉండడానికి ఈ విధంగా ఒక రూమ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మనకు బాక్స్ క్రికెట్ ఆడుకోవడానికి ఈ విధంగా ప్రొవిజన్స్ ఇస్తారు. మంచిగా గార్డెన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 3 BHK అండి. నెక్స్ట్ పక్కకే చూస్తే మనం ఏమన్నా కూరగాయలు కానీ ఏమన్నా చిన్న చిన్నవి పండించుకోవాలనుకుంటే మనకు ఆ విధంగా కూడా ఇక్కడ పక్కకైతే స్పేస్ ఇచ్చినారండి. చూసినాకండి ఇక్కడ అంతా మనం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పాలకూర, సో టమాటా చెట్లు ఇలా పెట్టి ఆల్రెడీ పండిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా చూసినా కానీ ఎవరైనా కోళ్ళు పెంచుకోవాలనుకున్న ఇలాంటి ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే సెటప్ చేసి మనకి ఇస్తారనమాట. 3 BHKలో ఇవన్నీ ఉంటాయి. అదే కాకుండా దీనికి సపరేట్ మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కూడా మీకు చూపిస్తాను. ఈ చెట్ల బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారండి. మనకు సింగిల్ బెడ్రూమ్లో స్విమ్మింగ్ పూల్ సపరేట్ ఉంటుంది, 2 BHKలో కూడా స్విమ్మింగ్ పూల్ సపరేట్ ఉంటుంది, అదేవిధంగా 3 BHKలో కూడా ఈ విధంగా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి లాన్ అండి. లాన్ కూడా మంచిగా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఈవినింగ్ మనకు బార్బిక్యూ కానీ అదేవిధంగా ఏమైనా క్యాంప్ ఫైర్ పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు అండి. ఫస్ట్ ఒకసారి ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉందండి. అదేవిధంగా పవర్ బ్యాకప్ కూడా ఇస్తున్నారు. ఇది కంప్లీట్ CC కెమెరా సర్వేలెన్స్లో ఉంటుందన్నమాట. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. ఎంటర్ అయ్యేటప్పుడు ఒక హట్ టైప్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే ఈ విధంగా హాల్ ఉంటుంది. హాల్లో కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ విధంగా సోఫాస్ కానీ మంచి టీవీ యూనిట్ కానీ అదేవిధంగా పక్కకు మనకు ఓపెన్ కిచెన్ కానీ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ఈ విధంగా మనకు సెటప్ చేసి ఇస్తారనమాట. చాలా తక్కువ బడ్జెటే ఉంటుంది. పైన కూడా చూడండి, పైన కూడా మనకి ఏంటంటే మంచిగా రాఫ్టర్స్తోని చాలా బ్యూటిఫుల్ అంబియన్స్ అయితే తీసుకున్నారు. పక్కకే చూస్తే డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్, దీనిలో ప్రతి బెడ్రూమ్లో మనకు AC, అదేవిధంగా కింగ్ సైజ్ బెడ్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఏ డోర్స్ ఇట్లా ఓపెన్ చేసినా కానీ మంచి గ్రీనరీ వస్తుందన్నమాట. ఎక్కడ ఓపెన్ చేసినా కానీ గ్రీనరీ కానీ ఎవ్రీథింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ పక్కకే ఇంకో బెడ్రూమ్ కూడా ఉంటుందండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇది బెడ్రూమ్. దీంట్లో కూడా మనకి ఏంటంటే కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చెప్పాను కదా, ఏ విండో ఓపెన్ చేసినా కానీ మంచి గ్రీనరీ అన్నమాట. ఒకసారి చూడండి, ప్రతి రూమ్ నుంచి ఇది చూస్తే స్విమ్మింగ్ పూల్ కానీ ఎటు ఓపెన్ చేసినా కానీ గ్రీనరీ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చాలా స్పేషియస్గా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే డైరెక్ట్ స్కీమ్ నేను నెంబర్ ఇస్తున్నాను. వీళ్ళని కన్సల్ట్ అవుతే మీకు 2 BHK కావాలన్నా, 3 BHK కావాలన్నా, 1 BHK కావాలన్నా కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఏంటంటే మనకు ఒకటి బెడ్రూమ్ ఉంటుంది, దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, అదేవిధంగా ఒక లాన్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. దీనికి కూడా మనకి ఏంటంటే మంచిగా కబోర్డ్స్ ఇస్తారు, పక్కకి అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తారు. ప్లస్ వీటిలలో కూడా ఏ డోర్ ఓపెన్ చేసినా కానీ మంచిగా గ్రీనరీ కనిపిస్తుంది. ప్రతి డోర్ కూడా మనం ఓపెన్ చేసేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. మీకైతే ఇప్పుడు ఒక లాన్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. బెడ్రూమ్ ఆపోజిటే ఒక మంచి లాన్ ఉందండి. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా PVC డోర్స్ కూడా మనకైతే తీసుకున్నారు. చూస్తున్నాం కదండి, ప్రజెంట్ మనం లాన్లో ఉన్నాము. ఈ లాన్లో చూస్తే చుట్టూ మనకు ఫామ్ హౌస్ మొత్తం కనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఫామ్ హౌస్లో మంచిగా బాక్స్ క్రికెట్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, అదేవిధంగా మంచిగా ప్లే ఏరియా కానీ ఎవ్రీథింగ్ అనమాట. దీన్ని రెంట్స్కి ఇచ్చుకుంటే పర్ డే వచ్చేసి మనకు 15,000 రూపీస్ ఛార్జ్ కూడా చేస్తున్నాండి. ఇలా కమర్షియల్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇదే విధంగా మనకు సింగిల్ బెడ్రూమ్ కూడా ఉందండి. అవి కూడా మీకు అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో 1 BHK ఫామ్ హౌస్ కూడా చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ ఎంటర్గానే ఈ విధంగా మంచి స్పేషియస్గా పార్కింగ్, అదేవిధంగా లాన్ అయితే ఉంటుందన్నమాట.
పక్కకే చూస్తే మంచి గార్డెన్, గ్రీన్ గ్రాస్తోని మంచి గార్డెన్, చుట్టూ కూడా మంచిగా మనకు ప్లాంట్స్ ఎవ్రీథింగ్ పెట్టారు. వాటర్ ప్రాబ్లం కూడా లేదండి, ఫుల్ వాటర్ ఉంటాయి, దీనికి బోర్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే ఈ హట్ ఉందో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. మనం ఇక్కడ కూడా సరదాగా సాయంత్రం కూర్చొని మాట్లాడుకునే విధంగా అన్నీ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఈ డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్స్ అయితే పెట్టినారండి. ఫస్ట్ లోపలికి ఎంటర్ కాండి. ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా స్పేషియస్ హాల్ ఉంటుంది. హాల్లో మంచిగా సోఫాస్ వాళ్ళే ఇస్తారు, పైన ఏసీ వాళ్ళే ఇస్తారు, ఫ్యాన్స్ ఇస్తారు, డైనింగ్ టేబుల్స్ ఇస్తారు. పక్కకే ఈ విధంగా ఓపెన్ కిచెన్ కూడా వీళ్ళే ఇస్తారన్నమాట. ఇవన్నీ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫామ్ హౌస్ అండి. చూస్తానండి, బ్రాండ్ న్యూ ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ ఫామ్ హౌస్ కొన్న వాళ్ళకి ఇచ్చేసేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో కూడా మనకు కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది, పక్కకు మనకు కబోర్డ్స్ ఉంటాయి, మంచి ఏసీ కూడా ఉంటుంది. మనము ఫామ్ హౌస్ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి కూడా ఈ విధంగా మంచి యూపీవీసీ డోర్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తానండి, మనం బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అయితే రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి పక్కకే చూస్తే స్విమ్మింగ్ పూల్ అండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, చూస్తాం కదా, పెద్ద స్విమ్మింగ్ పూల్ అన్నమాట. పక్కకి చూస్తే ఇది రెయిన్ డ్యాన్స్, ఇక్కడైతే మనం రెయిన్ డ్యాన్స్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే మనకు మంచిగా ప్రొవిజన్స్ అయితే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 1 BHK కావాలా, 2 BHK కావాలా, 3 BHK కావాలా, ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నమాట. ఒకసారి మళ్ళీ చూస్తుండండి, మీకు డీటెయిల్స్ ఇంకా క్లియర్గా చెప్తాను. నవభూమి డెవలపర్స్ వాళ్ళు అయితే దీన్ని మనకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు అనమాట. వండర్ ఫార్మ్స్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి 14.5 ఎకరాస్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది వచ్చేసి దీంట్లో 3 BHK, 2 BHK, 1 BHK ఉంటుంది. 605 స్క్వేర్ యార్డ్స్లో 1 BHK ఉంటుంది, 605 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK ఉంటుంది. ఈ 3 BHK వచ్చేసి మనకు 847 స్క్వేర్ యార్డ్స్లో 3 BHK ఉంటుంది. మరి అన్ని డీటెయిల్స్ తీసుకున్న ప్రైస్ డీటెయిల్ తెలుసుకోవాలి కదా. మనకు 1 BHK వచ్చేసి 85 lakhs అయితే చెప్తున్నారు అనమాట. జస్ట్ 85 lakhs అండి, ఇంక్లూడింగ్ ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2 BHK 95 lakhsకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫామ్ హౌస్ 2 BHK. 3 BHK వచ్చేసి 1,20 lakhs అయితే చెప్తున్నారండి. ఇవన్నీ ఫిక్స్ ప్రైస్ కాదు, మంచి నెగోషియబుల్తో ఇస్తారు. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫామ్ హౌస్ అన్నమాట. ఇక లొకేషన్ వచ్చేసి మనకు చేవెళ్ళ నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. ఏదైతే మెయిన్ రోడ్ ఉందో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 3 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. విలేజ్ పేరు వచ్చేసి మనకు బస్తేపూర్ అండి. బస్తేపూర్ విలేజ్లో 14.5 ఎకరాస్లో మంచి ఫామ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు. ఆల్రెడీ రెడీ టు వాక్పోయి ఉన్నాయి. లేదు మేము దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకుంటాం, న్యూ వన్ కావాలంటే న్యూ వన్ కూడా ఇస్తారనమాట. 605 స్క్వేర్ యార్డ్స్లో 85 lakhsకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫామ్ హౌస్ మీరు సొంతం చేసుకోవాలంటే చేవెళ్ళకి రావాల్సిందే అండి. ఇది వచ్చేసి మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చి మనకు 50 kilometer డిస్టెన్స్లో అయితే వస్తుందన్నమాట. శంషాబాద్ కూడా చాలా నియర్ బై ఉంది. అదేవిధంగా మన గచ్చిబౌల్ కూడా నియర్ బై ఉందండి. మంచిగా వీకెండ్స్ మంచిగా చిల్ అవ్వాలనుకుంటే ఈ ఫామ్ హౌస్ అయితే మీరు తీసుకోవచ్చు. దీన్ని కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే దీన్ని మీరు రెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇదేంటంటే కంప్లీట్ 24/7 సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంటాయన్నమాట. మంచి సెక్యూరిటీ గార్డ్ కానీ ఎవరైతే ఉంటారో. సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్కీమ్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్స్ అయితే నేను పెడుతున్నాను. ఓనర్ని కన్సల్ట్ కాండి, మంచిగా ఫామ్ హౌస్ లుక్ ఒక విజిట్ చేయండి. విజిట్ చేసి చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఇలాంటి మంచి మంచి ఫామ్ హౌస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.